మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు సూర్యగ్రహణం గురించి మాట్లాడుకుందాం. ఏదైతే ఈ ఆగస్టు 12వ తారీఖున రేపు జనరల్గా మొదలవుతుందో, భారతదేశంలో అయితే రాత్రి 9:02 మొదలవుతుంది. 12వ తారీఖు రాత్రి 9ంటికి మొదలవుతుంది. అలాగే 11, 16కి పీక్స్కి వెళ్ళి సో గ్రహణం అనేది 1:28 AM మరుసటి రోజు 1:28 ముగుస్తూ ఉంది. సో రాత్రిపూట 9 to 1 ఏర్పడుతున్న గ్రహణం మనకి సంబంధంలా, భారతదేశానికి సంబంధంలా, భారతదేశం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ వీడియో చెప్పాను నేను. సో గ్రహణ నియమాలు అవి మీరేం పట్టించుకోవద్దు, దాని గురించి వదిలేసేయండి. మరి సో ఈ వీడియో ఎవరి గురించి అంటే, ఇన్ జనరల్గా ఈ గ్రహణం మరి మన ఫ్యామిలీ మరి ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉన్నా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉంటుందని, వాళ్ళకి ఈ గ్రహణం ఏ కంట్రీస్లో ఏ సమయాల్లో ఏర్పడుతుందనే చూద్దాం. సో మెయిన్గా ఏంటంటే నార్త్ రష్యాలో ఇక్కడ ఈ ఎక్లిప్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో నార్త్ రష్యా, అలాస్కా అండ్ నార్త్ కెనడా ఈ పార్ట్లో మార్నింగ్ ఇక్కడ గ్రహణం మొదలవుతూ ఉంది. అలాగే తూర్పు కెనడాకి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే ఆఫ్టర్నూన్ అనేది ఈ యొక్క గ్రహణాన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అలాగే నార్థరన్ కంటేజియస్ యుఎస్ అండ్ నార్త్ యుఎస్ వైపు పార్షియల్గా మాత్రమే ఆఫ్టర్నూన్ మిడ్ డేలో ఇక్కడ ఈ యొక్క గ్రహణం మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే పొద్దున ఇక మధ్యాహ్నం ఇక మిడ్ డేకి అలా చేరుకొని ఈ గ్రహణం నెమ్మదిగా యూకేకి, ఐర్లాండ్కి, ఆఫ్రికాకి, యూరప్కి సాయంత్రానికి చేరుకుంటుంది. సో సాయంత్రం ఇక్కడ ఈవినింగ్ టైంలో యూకే, ఆఫ్రికా, యూరప్ ఈ కంట్రీస్లో గ్రహణం కనిపిస్తుంది. సో ఎక్కడెక్కడ ఈ గ్రహణం ఏ సమయానికి కనిపిస్తుంది మనం చూద్దాం. సో విన్నీపెగ్ కెనడాలో 11:25 ఈ గ్రహణం కనిపిస్తుంది. 12:40 దాకా ఉంది. సో ఇది చాలా 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 తక్కువ గ్రహణం. ఇది పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేనిది. అలాగే అంకోరేగ్, అలాస్కా ఇక్కడ యుఎస్ఏలో ఈ ప్రాంతంలో పొద్దున 7:36 నుంచి 9 గంటల వరకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక 30% వరకు కూడా గ్రహణం కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళు కూడా పరిహార నియమాలు ఆ టైంలో మంత్రాలు చదువుకుంటే మంచిది. అలాగే బ్యాంగోర్, మెయిన్ యుఎస్ఏలో ఈ ప్రాంతంలో 1:53 PM మధ్యాహ్నం 1:53 స్టార్ట్ అవుతుంది, 2:49కి ఎండ్ అవుతుంది. ఇక బోస్టన్లో ఈ గ్రహణం 1:01 మొదలవుతుంది మధ్యాహ్నం. అలాగే 2:46 కంప్లీట్ అవుతుంది మధ్యాహ్నం. అలాగే డెట్రాయిట్లో, మిచిగన్ డెట్రాయిట్లో 1:03 మధ్యాహ్నం మొదలవుతుంది, 2:08 మధ్యాహ్నం ఎండ్ అవుతూ ఉంది. సో అలాగే ఈ డెట్రాయిట్లో కూడా చాలా స్వల్పంగా మాత్రమే కనిపిస్తూ ఉంది. అలాగే ఫెయిర్ బ్యాంక్స్, అలాస్కా ఇక్కడ మార్నింగ్ 7:37 గ్రహణం మొదలవుతోంది, 9:18 కంప్లీట్ అవుతోంది. ఇక్కడ చాలా వరకు 40% వరకు ఎఫెక్ట్ ఉంది ఈ ప్రాంతంలో. అలాగే జెన్యూ, అలాస్కా, JUNAU జెన్యూ. సో ఈ ప్రాంతంలో 7:41 AM స్టార్ట్ అవుతుంది, 9 AM ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా పర్వాలేదు, స్వల్పంగా గ్రహణం కనిపిస్తుంది. న్యూయార్క్లో మధ్యాహ్నం 1:07 మొదలయ్యి 2:35 మధ్యాహ్నానికి ఇక్కడ గ్రహణం ఎండ్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా స్వల్పంగా మాత్రమే ఉంది. సో ఫిలడెల్ఫియాలో యుఎస్ఏ ఫిలడెల్ఫియాలో ఇక్కడ 1:11 అంటే 1:11 మధ్యాహ్నం మొదలవుతూ ఉంది, 2:35 ఎండ్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా చాలా స్వల్పంగా ఉంది. సో అలాగే పోర్ట్లాండ్ యుఎస్ఏ ఇక్కడ 12:57 మధ్యాహ్నం మొదలవుతూ ఉంది, 2:27 ఎండ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈ పోర్ట్లాండ్ మనకి గ్రహణం అయితే దీని ప్రభావం 20% మనకి ఎఫెక్ట్ ఉంది. వాషింగ్టన్ డీసీలో మధ్యాహ్నం 1:15 స్టార్ట్ అవుతూ ఉంది, 2:22 ఎండ్ అవుతూ ఉంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ బిట్. సో ఇది పట్టించుకోనంత. సో ఎడ్మంటన్ కెనడాలో
మార్నింగ్ 10 AM స్టార్ట్ అవుతుంది, 11:15 AM ఎండ్ అవుతుంది. ఇది కూడా చాలా స్వల్పంగా పట్టించుకున్నంత. సో హెలిఫాక్స్ కెనడాలో 1:58 PM మధ్యాహ్నం స్టార్ట్ అవుతూ ఉంది, 3:58 PM ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకి 30% పైనే కనిపిస్తుంది కాబట్టి గ్రహణ ప్రభావం ఇక్కడ ఎక్కువగానే ఉంది. అలాగే లండన్ యూకేలో మనం చెప్పుకున్నాం కింద సాయంత్రానికి లండన్ చేరుకుంటుంది యూకే కానీ 6:17 PM స్టార్ట్ అవుతూ ఉంది, 8:06 PM ఎండ్ అవుతూ ఉంది. ఇక్కడ 91% కనిపిస్తుంది. అంటే చాలా వరకు ఎఫెక్ట్ ఉంది, లండన్కి ఎఫెక్ట్ అయితే ఉంది. సో అలాగే మోంట్రియల్ కెనడా 12:50 PM స్టార్ట్ అవుతూ ఉంది, 2:38 PM ఎండ్ అవుతూ ఉంది. సో ఇక్కడ కూడా పర్లేదు 20% గ్రహణ టైం ఎఫెక్ట్ ఉంది. అలాగే సెయింట్ జోన్స్ కెనడా 2:28 PM స్టార్ట్ అవుతూ ఉంది, 4:37 PM మధ్యాహ్నానికి ఎండ్ అవుతూ ఉంది. 50% కంటే ఎక్కువగా ఉంది గ్రహణం ఇంపాక్ట్ ఇక్కడ సెయింట్ జోన్స్ కెనడాలో కూడా ఉంది. టొరంటో కెనడాలో చూస్తే మనకి 12:55 PM స్టార్ట్ అవుతుంది, 2:23 PM ఎండ్ అయ్యింది. సో ఇక్కడ కూడా జస్ట్ పర్వాలా కొద్దిగా ఉంది ఎఫెక్ట్. సో ఈ విధంగా మొత్తంగా ఏదైతే మనం ఒక 20% పైన ఉన్నాయిగా చెప్పుకున్నామో ఆయా దేశాలు మనం తప్పకుండా గ్రహణ నియమాలు, రవికి కేతుగ్రస్తంగా ఏర్పడుతుంది కాబట్టి రవికి సంబంధించిన జపాకుస్మ సంకాసం చదువుకోవటం, రవి ద్వాదశ నామాలు ఉన్నాయి మన ఛానల్లో, రవి ద్వాదశ నామాలు చదువుకోవటం, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, అలాగే మీ గురువులు ఉపదేశించిన మంత్రం ఉంటే ఆ మంత్రం చదువుకోవటం, కుదిరితే అక్కడ మీకు ఏదైనా సౌలభ్యం ఉంటే గోధుమలు అలాగే ఉలవలు దానం చేసే సౌలభ్యం ఉంటే కనుక కేజింపావు గోధుమలు, కేజింపావు ఉలవలు, ఒక నాగపడగతో సహా దానం ఇస్తే మంచిది. సో అలాగే ఏదైనా సరే ఈ గ్రహణం టైంలో రవికి కేతుకి మధ్య ఏర్పడతా ఉంది కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి మెయిన్గా ఈ దేశాల్లో ఈ కంట్రీస్లో ఎవరికి కొంచెం ఎక్కువగా ఇందాక మనం చెప్పిన దాన్ని బట్టి ఒక 20% ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం చక్కగా ఈ గ్రహణ నియమాలు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ గర్భవతులు కానీ ఉంటారో అండ్ వాళ్ళందరికి కూడా ఈ టైమింగ్స్లో కొంచెం మీరు చక్కగా నియమాలు పాటించుకుంటా ఉండటం అనేది మంచిది. ఏదైనా సరే మంత్రోచ్చారణ చేసుకుంటా ఈ సూర్యకిరణాలు సూర్యరశ్మి బయటికి వెళ్ళి చూడటం అవి చేయకుండా కొంచెం వాళ్ళు మంత్రజప పఠనంతోనే చక్కగా ఉంటే చాలా మంచిది. సో ఈ విధంగా ఈ కంట్రీస్లో ఈ టైంకి గ్రహణం అనేది ఏర్పడుతూ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.